ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాల భర్తం పట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని మలక్పేట్, షేక్పేట్ ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే అటు జిల్లాల్లో మెదక్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సో శ్రీనివాస్, ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడి వరకు వచ్చింది? ఇటు తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా అన్ని కార్యాలయాలపైన దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా ఇప్పటికే పలు కార్యాలయాలపైన అటువంటి ఇటు అవినీతికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భం లోపల ఇప్పుడు ప్రత్యేకించి ఆర్టీఏ కార్యాలయాలు, తర్వాత ఆర్టీఏ చెక్ పోస్టుల పైన కూడా దృష్టి పెట్టి ఇటు అవినీతిని నిగ్గు తేల్చేందుకు అయితే ఏసీబీ అధికారులు అయితే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కరీంనగర్ లోపల తిమ్మాపూర్ మండల కేంద్రం లోపల ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయం లోపల ఇటు ఏసీబీ అధికారులు చేరుకొని ఆ కార్యాలయం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ ఫైల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 3 గంటల నుంచి కూడా ఇటు ఆర్టీఏ కార్యాలయం లోపల ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యం లోపల అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్టీఏ కార్యాలయం లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్లను అన్నింటినీ కూడా పరిశీలించి ఇటు సాయంత్రం వరకు అయితే ఇటు మొత్తం పూర్తి రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేసేటువంటి అవకాశం అయితే జనరల్ గా అయితే ప్రతి సంవత్సరం కూడా ఆర్టీఏ కార్యాలయం లోపల ఇలాంటి సోదాలే జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఒకేసారి అన్ని జిల్లాల లోపల కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే 3 గంటల నుంచి కరీంనగర్ ఇటు తిమ్మాపూర్ లోపల ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయం లోపల ప్రతి ఒక్క ఫైల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న. రైట్, థాంక్యూ శ్రీనివాస్. రైట్, ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏసీపీ అధికారుల సోదాలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. రత్న సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయంలో 3 గంటల నుంచి మాత్రం ఏసీబీ అధికారులు ప్రతి ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారులు కొంతమంది ఇటీవల కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్టీఓ అధికారులు లంతా తీసుకుంటున్నారు, వచ్చిన బైక్లను కొంత ఏజెంట్ల ద్వారా మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారని కొంత ఫిర్యాదు అవడంతో కూడా కదలికలు మొదలైనని చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2003 తర్వాత కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రతి ఆర్టీఓ కార్యాలయం కూడా రిజిస్టర్ కూడా పరిశీలించే విషయంలో కూడా ఏసీబీ అధికారులు ఆశించి ఫైల్ ను కూడా పరిశీలిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు సిద్దిపేటలో జరుగుతున్న ఆర్టీఓ కార్యాలయం 15 మంది ఏసీబీ అధికారులు మాత్రము ఉదయం 11 గంటలకు వచ్చి ఇప్పటి వరకు కూడా ఫైల్స్ పరిశీలిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఎవరెవరైతే ఫిర్యాదు చేశారో కొన్ని చోట్ల ఏజెంట్లు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా షాపులు మూసేసి ఏజెంట్లు వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా కొంత సమాచారం కూడా వీళ్ళు ఏసీబీ అధికారులు పరిశీలించడం జరిగింది. దాంతో పాటు ఆర్టీఓ అధికారులపై గతంలో వచ్చిన ఫిర్యాదుల నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. మరి కాసేపు కూడా ఏవేవి ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకుంటే వాటికి సంబంధించిన విషయాలను కూడా వెల్లడించే ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇక ఈ రోజు మాత్రం ఏసీబీ అధికారులు ప్రతి కార్యాలయం కూడా అంటే ఈ ఆర్టీఓ ఆఫీసులకు వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నట్లుగా మన సమాచారం అయితే అందుతుంది. కొంతమంది నేరుగా ఫిర్యాదు చేసినట్లుగా బాధితులు కూడా చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. అయితే మహబూబాబాద్ నుంచి మధు ఇంకా మరింత సమాచారాన్ని అందిస్తారు. అయితే ఆర్టీఏ కార్యాలయాల్లో ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏసీపీ దాడులని చెప్పి. సో మధు, అక్కడ ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏసీపీ సోదాలు? ఏదైనా సమస్యను గుర్తించడం జరిగిందా? రత్న, తెలంగాణ వ్యాప్తంగా అయితే డీజీ సివిఆర్ ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆర్టీఓ కార్యాలయంలో మొత్తం ఏసీబీ ఆకస్మిక దాడులు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మహబూబాద్ జిల్లాలో మొత్తం ఇది వరుస సంఘటనతో అంటే సంబంధించిన ఏసీబీలు మొత్తం వరుస దాడులు చేయడంతో మహబూబాద్ మొత్తం కొంచెము అవకతవకలకు గురి చేసిన నేపథ్యంలో మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా బాగా చర్చనీయాంశం జరిగింది. అంటే మొన్న గతంలోనే 2 months బ్యాక్ మాత్రం ఆర్టీఓ అధికారులకు ఏసీబీ దాడులు జరగడం, మళ్ళీ ఈ రోజు అంటే ఆర్టీఓ కార్యాలయంలో
గౌస్ పాషా ఏదైతుందో డిటో గౌస్ పాషా కింద ఉండే సిబ్బంది 5 మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా సంబంధించిన పోలింగ్ సంబంధించిన సిబ్బంది సహా మొత్తం అందరినీ ఇక్కడ అప్పు తీసుకుని విచారిస్తారు. అంటే రూల్స్ కి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ఏజెంట్స్ కానీ లోపల ఉన్న క్రమంలో ఆర్టీఓ వాళ్ళ ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల నేపథ్యంలో వారి దగ్గర ఉన్నటువంటి 45,000 రూపాయల క్యాష్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం డిటిఓ ఎవరైతే ఉందో గౌస్ పాషా ఉన్నారో అతని పర్సనల్ డ్రైవర్ సుబ్బారావు అనే వ్యక్తి దగ్గర కూడా అంటే వానికి ఆర్టీఓ ఆఫీస్ సంబంధం లేకున్నటువంటి 16,000 రూపాయల క్యాష్ ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని చెప్తున్నారు. అదే మొత్తానికైతే మహబూబాలో అవినీతి అక్రమాలకి బాగా అంటే ఛాన్స్ ఉంది అని గతంలో మనకు సమాచారం వచ్చిన నేపథ్యంలో కూడా వారు ఎప్పుడో ఎదురు చూస్తున్న సమయంలో కూడా ఈ రోజు మాత్రం వాళ్ళకి వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా ఏకకాలంలో నిర్వహించిన మొత్తానికి 45,000 రూపాయల క్యాష్ తో పాటు 16,000 రూపాయలు క్యాష్ కూడా విచారిస్తున్నారు. ఇక పూర్తి వివరాలు కూడా మొత్తం తెలియాల్సిందని చెప్పేసి ఏసీపీ డిఎస్పీ సంబయ్య గారు చెప్పిన పరిస్థితి ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ మధు.